నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీతిని మనము అనుసరించిన ఎడల, దేవుని యొక్క కృపను అనుసరించి నడుచుకున్న ఎడల మనకు దేవుని వలన కలిగే గొప్ప బహుమానము ఏంటో తెలుసా? ఘనత, జీవము, నీతి సమస్తమును దేవుడు మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. జీవము దేవుని వలన కలుగు కృపావరం. జీవమును మనకు అనుగ్రహించి నీతితో నింపి ఘనతను అనుగ్రహించి మనలను ఘనపరచు దేవుడై ఉన్నాడు. కనుక మన జీవితంలో నీతిని కృపయు అనుసరించుట మర్చిపోవద్దు. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నీతిని కృపను అనుసరించువానికి జీవమును నీతిని ఘనతను అనుగ్రహించే దేవుడము. అందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైనందిన మా జీవితాలలో మీ కృపలో నిలిచి ఉండే భాగ్యమును మేము పొందుకో, కృపను అనుసరించే భాగ్యమును, నీతిని కలిగి ప్రవర్తించే కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఎందుకంటే మీ జీవమును, మీ నీతిని, మీ వలన కలుగు ఘనతయు మేము పొందుటకు అర్హులుగా మార్చబడాలి అంటే మేము అనుసరించవలసిన మార్గమును మీరు మాకు బయలుపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిలో నుండి తప్పిపోక, కృపలో నుండి తప్పిపోక, తొలగిపోక, పోగొట్టుకోక మీ కృపలో నిలిచి ఉండే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అనేకులు మీ కృపకు దూరమై కృపను త్రోసిపుచ్చి మీ వలన కలిగే నీతి ఫలమును పొందుకోలేక నశించిపోతున్నారు. అల్పులము, అభాగ్యులమైన మమ్ములను మీరు ప్రేమించి మీరు చూపుతున్న ఈ నీతి మార్గముకై స్తోత్రం, జీవ మార్గముకై స్తోత్రం, మీరు అనుగ్రహించుచున్న నీతి ఫలముకై స్తోత్రమయ్యా. అట్టి కృపలతో మమ్మలను నింపి తృప్తిపరచుమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అటు నీతితో నింపమని వేడుకుంటున్నా. కృపతో నింపండి, జీవముతో నింపండి నాన్న. ప్రతి విషయంలో కూడా మీ సహాయమును అనుగ్రహించి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. మీరు మాకు తెలియజేస్తున్న ప్రార్థన అవసరతల కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం. మీరు ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ మీ సహకారాన్ని అందిస్తున్నందుకై మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.